సార్ చూడండి సార్ ఎమ్మెల్యే గారు Happy birthday to you, Suresh. God bless you. Happy birthday to you. Suresh, आनैया. Approach वाले कप्पे सर मारेंगे. వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వారందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇంకో పరిశీలకులుగా రాపర్ల జగ్గారాం గారు ఇచ్చేస్తున్నారు. అలాగే ఇంకో పరిశీలకులుగా మోటంలో ఏ రాజకీయ పార్టీ ఏదైనా ప్రభుత్వం ఎదుర్కోవటం అది కార్యక్రమం. దానికి సంబంధించి మీరు ఇచ్చేసి మనకి ఈ పార్టీ క్రమశిక్షణ వాళ్ళు ఈ నియమ నిబంధనలందరినీ జాతీయ రాజా మాస్టర్ గారిని మాట్లాడుతున్నాం. ప్రెసిడెంట్ రాజా మాస్టర్ గారిని మాట్లాడుతున్నారు. చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ రోజున జరుగుతున్నటువంటి సమావేశం మీ అందరికీ కూడా తెలిసిందే. మన ప్రభుత్వం వచ్చి మనం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిన తర్వాత మనం సంస్థాగత ఎన్నికల్లోకి వచ్చాము. అంటే మన ముందు ఇంకా చాలా సవాళ్ళు ఉన్నాయి. 4 సంవత్సరాల పాటు ప్రజలకు ఇతోధికంగా సహాయ సహకారాలు అందించే నాయకత్వాన్ని మరింత పెంచడం కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒంగోలు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలా నియోజకవర్గాల్లో చాలా తక్కువ మంది మహిళలు కనపడుతూ ఉంటారు. ఒంగోలు నియోజకవర్గం సుమారుగా నేను ఒక 16-17 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఆడవాళ్ళు చాలా ఎక్కువ మందిగా వస్తారు. అది పోరాటం చేయడానికి కానీ, పార్టీలో పనిచేయడానికి కానీ. అదేవిధంగా ఇందాకే జనార్దన్ గారు చెప్తున్నారు, నేను చాలా ముఖ్యమైన లిస్ట్ ఇచ్చాను, అవి ఇంకా నామినేటెడ్ పదవులకు ఇంకా రాలేదు, దానికోసం ఎదురు చూస్తున్నాను. మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఉదాహరణకి నేనే పార్టీలో పనిచేస్తున్నాను, నా భార్య ఇంట్లోనే ఉంటుంది. చాలామంది నాయకులు భార్యలు ఇళ్లలోనే ఉన్నా చాలామంది మహిళలు పార్టీ కోసం బయటకు వచ్చి పనిచేసే అంశం కారణం ఏంటంటే నందమూరి తారక రామారావు గారు ఏ వేళ విశేషాన పార్టీని పెట్టారో ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగువారి భూమి మీద ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీలో మహిళల పాత్ర చాలా క్రియాశీలకం. ఎందుకంటే మహిళలకు కూడా ఆ బాధ్యత ఉంది. ఆడవారికి ఆస్తి అర్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే తెలుగుదేశం పార్టీలో మనం పనిచేయడం గర్వకారణంగా చెప్పొచ్చు. పదవులు రావడం రాకపోవడం తర్వాత అధిష్టానానికి తెలియజేయడంలో భాగంగా మేమందరం ఇక్కడికి హాజరవడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా ఈసారి చాలా ఎక్కువ మందిని పరిశీలకులుగా పంపించినటువంటి అంశం. నిబద్ధతగా పార్టీకి పనిచేస్తారు. తిరిగి మళ్ళీ రేపు జరిగే స్థానిక సంస్థలు కావచ్చు, మళ్ళీ జరిగే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వీటిలో పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరు మెరుగ్గా పనిచేస్తారనే ఆలోచన వచ్చిన ఈరోజు ఒంగోలు నగరంలో జరుగుతున్న పార్టీ సంస్థాగత ఎన్నికలకి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు, ప్రజా పక్షపాతి, నిగర్వి శ్రీ
మీ అందరి అభిమానాన్ని మెండుగా అందిపుచ్చుకున్నటువంటి మన జనార్దన్ రావు గారు. జనార్దన్ రావు గారి గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఏంటంటే సూర్యుని ముందు మీకు తెలియంది ఏం లేదు. వారి తాత దగ్గర నుంచి దామచర్ల అనేటటువంటి కుటుంబానికి సేవ చేయటంలో వారే అని ప్రకాశం జిల్లానే కాదు, వారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి వాళ్ళ తాతగారు మంచి పేరు తెచ్చుకున్నారు. వాళ్ళ తాతగారి టైంలో నేను కూడా పనిచేయటం చైర్మన్గా కూడా చేశాను కాబట్టి తెలుసు. అందరితో ఆ యొక్క స్థాయికి అందుకోగలిగాడంటే దామచర్ల జనార్దన్ రావు గారు. ఇది వారు చాలా కోపం అంటూ నేను చూడలేదు ఆయనలో. ఏంటయ్యా బాబు ఇప్పుడు అంటమే తప్ప ఆయన ఎప్పుడు అందరినీ దరిచేరుతుంటారు. ఆయన అభివృద్ధి కాముకుడు అంటారు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. ఒక విధంగా నా వయసు రీత్యా ఎందుకు లేనేసని ఒక్కోసారి విరామం పొందుతాం అనుకుంటుంటాను. కానీ జనార్దన్ గారు ఇచ్చే గౌరవం, జనార్దన్ గారి నియోజకవర్గంలో మీరు కార్యకర్త ఇచ్చేటటువంటి గౌరవం ఇవన్నీ నాకు చాలా ఆనందాన్ని తెలియజేస్తుంటుంది. కాబట్టి తప్పనిసరిలే ఇప్పుడే రాజా మాస్టర్ గారు మేము గదిలో మాట్లాడుకున్నాం. అంత ఏజ్ వచ్చినా కూడా ఇదే అవుతున్నారంటే ఆయన దగ్గర మీరు కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటే మీరందరూ కూడా ధన్యులుగా నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే నియోజకవర్గంలో ఉంటే వాకింగ్గా పోతే అక్కడ కొన్ని టీ కొట్లను టచ్ చేస్తాను. ఏంటి ఇక్కడ వర్క్ అంటే అభివృద్ధి అంటే జనార్దన్ గారేనండి. చాలా ఎలక్షన్లు కూడా చాలా ఇదిగా పనిచేశాడండి. ఈ దుర్మార్గుల్ని ఎట్లా ఎదుర్కోవాలనేటటువంటి ఇది అనుకుంటా ఉన్నాం మేము. కానీ చక్కగా ఇక్కడ ఎలక్షన్ జరిపించుకున్నారని అన్నారు. ఇక్కడ టీం కూడా నేను చూస్తుంటే ఆయన ఆఫీసులో మన రాంబాబు గారు అయితేనేమి, సురేష్ గారు అయితేనేమి, మా మిత్రుడు అధ్యక్షుడు నాగేశ్వరరావు గారు అయితేనేమి, వీళ్ళందరూ ఆయనకి పట్టుకొమ్మలుగా ఉండి ఎప్పుడు నిత్యం ఏదో సమస్య వచ్చినా సరే సార్ నేను ఉన్నానని నాగేశ్వరరావు గారు కూడా పనిచేస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాకు ఒంగోలు నియోజకవర్గంలో అబ్జర్వర్గా పంపించినారంటేనే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పార్టీ సంస్థాగత ఎన్నికల పని వర్క్ దాదాపు 50% అయిపోయి ఉంటుందని మేము ఆనందంతో మన ఒంగోలు నియోజకవర్గానికి వచ్చాము. అలానే మన దామచర్ల గారి కుటుంబంతో ఈ ఒంగోలు వాళ్ళ తాతగారైన ఆంజనేయులు గారితో కూడా మేము అప్పట్లో పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. ఆ పరిచయాలతోటి ఈయన కూడా ఆయన పేరు ఈ ఒంగోలుకు నిలబెట్టినందుకు ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెద్ద రాజా మాస్టర్ గారు చెప్పినట్టు ఒంగోలుకు పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఎంత మంచి పేరుందో మన జనార్దన్ గారు కూడా అలానే పేరుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తారు. అటువంటి ఆలోచన ఉన్నవారు అయితేనే ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలని ప్రజలకు వెళ్ళడం, తద్వారా పార్టీ బలోపేతానికి ఎక్కువ అవకాశం ఉంటుందనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తాను. ఒకే ఒక ప్రతిపాదన చేసి సెలవు తీసుకున్నాం. గత 1.5 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రామచంద్ర జనార్దన్ గారికి ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో ఎవరు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనే విషయం ఆయనకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు అనేటువంటి నాకు ఉన్నటువంటి అభిప్రాయం. అటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి రాబోయే 2 సంవత్సరాల్లో ఎవరు ఈ పార్టీని నడిపిస్తారని భావిస్తే
ఎవరు ఈ కమిటీలో ఉంటే బాగుంటుందని భావిస్తారో అటువంటి వారిని ఎంపిక చేసే అవకాశాన్ని అందరూ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవుతున్నాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఒంగోలు టౌన్లో ఈరోజు ఎటువంటి మార్పులు జరుగుతున్నాయో. నేను మొన్న ఒక్క విషయం చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న అంతా వివిధ విభాగాల్లో నాయకులకు కానీ, ఇక్కడ కాబోయే అనుబంధ సంఘాల నాయకులకు కానీ, అందరికి కానీ ఒంగోలు టౌన్ డెవలప్మెంట్ అంటే కత్తి మీద సాగు లాంటిది. ఎందుకంటే డెవలప్మెంట్ చేసేటప్పుడు మనమే వెళ్తాం ఆయన దగ్గరికి, ఇక్కడ మా ఊళ్ళో కొద్దిగా ఉంది, కొద్దిగా ఆపండి అనే ప్రాబ్లమ్స్ కొల్లలుగా వినిపిస్తూ ఉంటాయి. మన ఇటీవల ఒక మీటింగ్ జరిగినప్పుడు మన పార్టీలోనే ఒకళ్ళు ఆ ట్రంక్ రోడ్డు విస్తరణలో మనకు ఎందుకు కొంచెం చెడ్డ పేరు వచ్చిందేమో అన్నప్పుడు కళాఖండిగా ఒకటే మాట చెప్పాడు ఎమ్మెల్యే గారు. నేను నాకు ఆ రోజు నిజంగా ఎంత నచ్చాడంటే ఆయన ఇంకా ఆ విధంగా ఈ డెవలప్మెంట్ చేయకపోతే నాకు ఎందుకు ఈ ఎమ్మెల్యేగిరి, నేను వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటాను, నేను భవిష్యత్తులో ఎమ్మెల్యేగా తరతరాలు చేయాలి అనే నా కోరిక కాదు. ఈ ఒంగోలు టౌన్ని పలాని దామచిల్ల జనార్దన్ టైంలో ఒక అద్భుతమైన నగరంగా తయారని చెప్పుకోవాలి తప్ప, అంతేగాని పవర్ ఎంజాయ్ చేయడానికి నేను ఇక్కడ కూర్చోలేదని చెప్పి కళాఖండిగా చూసిన బలంగా తీసుకెళ్లే నాయకత్వం రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. రెండో అంశం, ఎవరైతే 10 మందిని ఆశిస్తాం పదవులు, ఆ ఒక్కరిని ఎంపిక చేసినప్పుడు మిగతా 9 మంది కూడా సహృదయంతో అర్థం చేసుకొని ఎంపిక చేసిన వ్యక్తిని కనుక నిలబడటమే మన పార్టీ ముందు పోవడానికి మొదటి పెట్టని చెప్పి కూడా మీరు అందరూ తెలియజేసుకోవాలని చెప్పి తెలియజేస్తామని తెలుసుకోవాలి. ఈ అంకిత భావం, ఈ అకుంఠిత దీక్ష, మనందరంతో ఉన్నటువంటి ఐక్యమత్యమే మనం ఎప్పుడైనా జనార్దన్ గారికి ఇవ్వగలిగేటటువంటి కార్యకర్తల బలం ఏంటంటే నేను చెప్పిన ఈ అంశాలే. కాబట్టి సహృదయంతో పదవులు వచ్చిన వారిని అభినందించి మనం కూడా తరువాత మన పదవి కోసం మనకు ఎప్పుడైతే అవకాశం వస్తుందో అని చెప్పి ఎదురు చూసి ఆ అవకాశాన్ని అందిపించుకోవడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఎన్నికల్లో మరి పదవులు తీసుకున్న వారు గత 5 సంవత్సరాల్లో ఇచ్చిన వారు చక్కగా పనిచేశారు. వారందరికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మన దామచల జనార్దన్ రావు గారిని అత్యంత మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ మరి నా అభినందనలు తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో మరి 4 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాము. ఆ తర్వాత కూడా ఇలాగే అధికారంలోకి రావాలంటే ఇప్పుడు మరి ఎన్నుకున్నటువంటి వారు ఎంతో కష్టపడి మరి గత స్ఫూర్తితోటి మరి ముందుకు పోవాలని ఈ సందర్భంగా